ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యం మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపగదామహ్యం దదాతి స్వపదంకితం. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత శ్రీరాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితి నామినే. నామస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్. హరే కృష్ణ అమ్మ. నేను ఇప్పటిదాకా శ్రీకృష్ణ భగవాన్ గురించి చెప్పబోయేదంతా కూడా కేవలం నా శ్రీల ప్రభుపాద యొక్క దయ, జగద్గురువులు కృష్ణ కృపామూర్తి శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిత్య సేవకులు శ్రీకృష్ణ భగవాన్ యొక్క శుద్ధ భక్తులు నా శ్రీల ప్రభుపాద యొక్క దయ మాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. నా ప్రభుపాద అంటాడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరంటే దేవాది దేవుడు. వేదశాస్త్రాలందు పరతత్వం, పరబ్రహ్మం షడ్గుణైశ్వర్య సంపన్నంగా, ఆధ్యాత్మిక షడ్గుణైశ్వర్య సంపన్నంగా వివరించబడింది. ఆధ్యాత్మిక షడ్గుణాలు జ్ఞానము, బలము, అందము, ధనము, కీర్తి, వైరాగ్యము. ఈ 6 ఆధ్యాత్మిక షడ్గుణాలు సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవానులో నెలకొని ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే పరతత్వము, పరబ్రహ్మము, దేవాది దేవుడై ఉన్నాడు. వేరే ఇతర జీవులలోనూ దేవీ దేవతల్లోనూ ఆధ్యాత్మిక షడ్గుణైశ్వర్యాలు సంపూర్ణంగా ఉండవు. ఆధ్యాత్మిక షడ్గుణైశ్వర్యాలు పక్కన పెడితే భౌతిక రూపంలో కూడా ఈ షడ్గుణైశ్వర్యాలు అన్నీ సంపూర్ణంగా ఏ జీవిలోనూ ఏ దేవీ దేవతల్లోనూ మనకు కనిపించవు. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. అదే శ్రీల ప్రభుపాదుల వారు, రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి మొదలగు వైష్ణవ పరంపరను ఆశ్రయించిన అందరి వైష్ణవుల యొక్క నిర్ణయం శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. వేరే మాటలు చెప్పాలన్నా పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని వేదశాస్త్రాల్లో సర్వాకర్షకుడుగా కీర్తించబడ్డాయి. సర్వాకర్షకుడు. వేరు మాటల్లో సర్వాకర్షకుడు గనకనే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. అతని ఆధ్యాత్మిక జ్ఞానం షడ్గుణైశ్వర్య సంపూర్ణమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు 6 ఆధ్యాత్మికమైనటువంటి షడ్గుణాలను సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. జ్ఞానం శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి గీతా జ్ఞానము నేటికి వైష్ణవులు, జ్ఞానులు, యోగులు, చివరికి కపట సన్యాసులు ఎవరైతే ఆధ్యాత్మికతను ఉపయోగించుకొని ధనార్జన చేసే కపట సన్యాసులు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గీతా జ్ఞానాన్నే ఉపయోగించుకుంటారు. అటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంలో సంపూర్ణుడు కావున తన పరతత్వము భగవానుడి యొక్క ఈ జ్ఞానం అనేటువంటి షడ్గుణైశ్వర్యము నిరాకార పరతత్వానికి అతీతమైనది. అదేవిధంగా బలము. చిటికని వేలిన గోవర్ధన పర్వతాన్ని 7 రాత్రులు 7 పగళ్ళు ఎత్తినటువంటి భగవంతుడు ప్రతి అణువునందు నిండి ఉన్నాడు. సమస్త సకల భౌతిక బ్రహ్మాండాలను అన్నిటినీ కూడా భరించువాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తుకు కూడా మూలాధారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క బలము కూడా నిరాకార పరతత్వానికి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక షడ్గుణాలలో ఒకటి. అది సంపూర్ణమైనది. అది శ్రీకృష్ణ భగవానుడిలో తప్ప మరి ఎవరిలోనూ గోచరించదు. అదేవిధంగా అందము. శ్రీకృష్ణ భగవానుడు సర్వాకర్షకుడు. శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మములచే ధరింపబడినటువంటి కడియము నుండి తన కాలి కడియము నుండి వెలువడు కాంతి యోగులు, నిరాకారవాదులు లేదా జ్ఞానయోగులు లక్ష్యంగా చేసుకునే బ్రహ్మజ్యోతి యొక్క కాంతిని అతిశయిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క కాలి కడియం నుంచి వచ్చేటువంటి కాంతి బ్రహ్మజ్యోతి కాంతిని అతిశయింపజేస్తుంది. అటువంటిది శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందం. ఇక శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య రూపం గురించి వర్ణించవలసిన అవసరమే ఉంది. శ్రీకృష్ణ భగవానుడి అందం కూడా నిరాకార పరతత్వానికి కూడా అతీతమైనది. బ్రాహ్మణ్యోహి ప్రతిష్టనం అన్నాడు భగవంతుడు. నిరాకార పరతత్వం తన నుండి వెలువడు తేజోపుంజం మాత్రమే. అదేవిధంగా భగవంతుడి యొక్క ఐశ్వర్యం. భగవంతుడు ఆధ్యాత్మిక ఐశ్వర్య సంపూర్ణుడు. ఆధ్యాత్మిక ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకురాలు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పట్టపనిషి. కావున శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఐశ్వర్యము కూడా వైకుంఠ లోకాల్లో నిండి ఉన్నది కనుక
వైకుంఠ లోకాలు, వైకుంఠ లోకములందరి ఐశ్వర్యాది ఇత్యాదివన్నీ కూడా నిరాకార పరతత్వానికి అతీతమైనవి. కావున భగవానుడు ఆధ్యాత్మిక ఐశ్వర్య సంపూర్ణుడు. మరెవరిలోనూ అటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యం లేదు. అదేవిధంగా కీర్తి, గీతాచార్యుడుగాను, దేవాది దేవుడుగాను, కృష్ణస్తు భగవాన్ స్వయం, శ్రీకృష్ణుడే పరతత్వము అన్నటువంటి కీర్తిలోనూ ఎవరు కూడా స్వామిని అతిశయింపజేయలేరు, అతిశయింపజాలరు. అటువంటి కీర్తి కూడా భగవానుడిది ఆధ్యాత్మికమైనటువంటి కీర్తి. నిరాకార పరతత్వానికి అతీతమైనటువంటి పరబ్రహ్మగా తన కీర్తి ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి కీర్తినందు కూడా భగవాన్ని ఎవరు అతిశయింపజేయలేరు. అదేవిధంగా వైరాగ్యము, దేవాది దేవుడైనప్పటికీ అర్జునుడి యొక్క రథాన్ని సారథ్యం వహించడము, ఆ రథసారథ్య విషయంలో ఆ రథసారథిని మార్గనిర్దేశక మధ్యలో రథసారథిని తంతూ ఉంటారు. ఆ కాలం నందంతా కూడా రథాన్ని నడపాలంటే ఎటువైపు వెళ్ళాలంటే అటువైపు తంతారు. కాబట్టి అటువంటి రథసారథ్యాన్ని కూడా తన భక్తుడి కోసం అతను రథసారథిగా మారాడు భగవానుడు. అదేవిధంగా ద్రౌపది యొక్క చెప్పులు మోసాడు. భగవానుడి యొక్క వైరాగ్యం కూడా నిరాకార పరతత్వానికి పరమైనది, ఆధ్యాత్మికమైనది. ఆ ఆధ్యాత్మికమైన వైరాగ్యాన్ని కూడా ఎవరూ కూడా అతిశయింపజేయలేరు. కాబట్టి షడ్గుణైశ్వర్య సంపన్నుడు, ఆధ్యాత్మికమైన 6 షడ్గుణములు సంపూర్ణంగా కలిగిన వాడు గనక తను పరతత్వము. పరాశరముని అదే చెప్తాడు. 6 ఆధ్యాత్మిక షడ్గుణములు ఎవరి యందు సంపూర్ణంగా కలవో అతనే పరబ్రహ్మము. శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము. వేరు మాటల్లో చెప్పాలన్నా శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. జ్ఞానయోగము చేత కానీ, ధ్యానయోగము చేత కానీ, క్రియాయోగము చేత కానీ, లేదా సాంఖ్యయోగము చేత కానీ, ఇతర ఏ రకమైనటువంటి రాజయోగము చేత కానీ, హఠయోగము చేత కానీ, అదేవిధంగా తంత్ర యంత్రముల చేత కానీ, తీవ్ర తపస్సుల చేత కానీ, తీవ్ర వ్రతాదుల చేత కానీ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయబడడు. శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకొనట సాధ్యమవుతుంది. శ్రీకృష్ణ భగవాన్ని యథారీతిని దర్శించుట, శ్రీకృష్ణ భగవానుడితో తమకున్నటువంటి సహజ సిద్ధమరుగు కృష్ణ ప్రేమను పునరుద్ధరించుకొనుట జీవుడికి సాధ్యమయ్యేది శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే. వేరేని ఏ రకమైన ఆధ్యాత్మిక మార్గముల ద్వారా శ్రీకృష్ణ భగవానుని ఎవరూ తెలుసుకోలేరు. భగవంతుడు గీతలో స్వయంగా చెప్పాడు, జ్ఞానం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, మరి ఏ ఇతర సాధనముల ద్వారా కానీ నేను తెలియజేయబడను. శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే యథారీతిన నేను దర్శనమిస్తాను, యథారీతిన నా భక్తుడు నన్ను తెలుసుకోగలడని శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్గా గీత ఎందుకు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు అవజానంతి మామూడా, అందరూ నన్ను తెలుసుకోలేరు. బ్రహ్మరుద్రాది దేవతలు కూడా శ్రీకృష్ణ భగవాన్ని అవగతం చేసుకోలేరు. ఒక గొప్ప జ్ఞానయోగి లేదా అష్టసిద్ధులు పొందినటువంటి యోగి లేదా గొప్ప పండితుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరిత్రిపై అవతరించినప్పుడు భౌతిక శరీరాన్ని తీసుకున్నాడన్నట్టుగా చెప్తారు. కానీ అది ఏమాత్రము వేదశాస్త్రాలు వాటిని అంగీకరించవు. కాబట్టి భగవంతుడు అవజానంతి మా మూడా అన్నాడు. ఎవరు అతన్ని తెలుసుకోలేరు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహము ఆత్మనందు ఎటువంటి భేదము లేదు. భౌతికమైనటువంటి ప్రకృతికి లోబడి ఉన్న కారణం చేత ప్రస్తుత స్థితిలో జీవుడికి దేహము మరియు ఆత్మ నడుమ భేదము కలదు. అటువంటి స్థితిలో జీవుడున్నాడు. కానీ భగవానుడు ఎన్నడూ కూడా భౌతిక ప్రకృతికి అధీనంలోకి రాడు. తన నిత్య లీలల్లో నిత్య గోలోక బృందావన స్థితుడై ఉన్నను, ఇక్కడ అవతరించి తన నిత్యలీలను విస్తరింపజేసినను భగవానుడు అన్ని వేళల యందు అన్ని పరిస్థితుల యందు నిరాకార పరతత్వానికి, భౌతిక ప్రకృతికి ఏంటి, భౌతిక ప్రకృతికి ఆధ్యాత్మిక ప్రకృతి అయినటువంటి జీవులకు మాత్రమే గాక నిరాకార పరతత్వానికి కూడా అతీతుడై ఉన్నాడు. అనంతుడైనటువంటి భగవంతుని అల్పశక్తులైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక శక్తులు కప్పివేయజాలు. కావున శ్రీకృష్ణుడు పరబ్రహ్మము. అన్ని వేళలను, ఇక్కడ లీలలను, నిత్య లీలలు యందు గోలోక వృందావనందు, తన అవతారమునందు, తన లీలలందు అన్నిటి యందు శ్రీకృష్ణ భగవానుడు తన శక్తులన్నిటికీ కూడా అధిపతిగా, శక్తులన్నిటికీ కూడా అతీతమైన పరమ పురుషుడుగా ఉన్నాడు. అందుకే భగవానుడు జన్మ కర్మచమే దివ్యం అన్నాడు. తన జన్మకర్మలన్నీ దివ్యములైనవి. ఎవరైతే వాటిని తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ జన్మించరు. వారికి అదే ఆఖరి జన్మ. శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ చే శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకున్న వారు తన తద్ధామమైనటువంటి గోలోక వృందాలలో స్వామితో తమ యొక్క సహజ స్థితి అయినటువంటి కృష్ణ ప్రేమతో శాశ్వతంగా నివాసం ఉంటారు. ఇది గీత యందు శ్రీకృష్ణ భగవాన్ చెప్పి ఉన్నాడు. కాబట్టి జ్ఞానయోగం చేత ఎవరైతే చైతన్య మహాప్రభు అంటాడు, ఒక జ్ఞాని గొప్పగా తన శరీరం కాదని ఆత్మ అనుకోవచ్చు. నిర్గుణ బ్రహ్మజ్యోతి మీద లక్ష్యంగా తను తపస్సును చేసి ఉండొచ్చు. నిర్గుణ బ్రహ్మజ్యోతి స్థానమే సంపాదించవచ్చు. కానీ అది కృష్ణుని తెలుసుకున్నట్టుకు ఏమాత్రమూ అర్హత కాదు. అటువంటి వాడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదపద్మాలను ఆశ్రయించక వేరొక మార్గాన్ని ఆశ్రయించినచో త్వరితుడుగానే అతను పతితుడగును. తిరిగి ఈ భౌతిక రీత్యమైనటువంటి సంసారంలో మళ్ళీ తిరిగి ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. వేరే మాటలు చెప్పాలన్నా ఈ భవరోగానికి, భౌతిక కామానికి మందు శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదసేవయే. విష్ణువు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. తన అవతార సమయమునందు, నిత్యలీలలందు ఎల్లప్పుడూ ఎల్లవేళలను తన భౌతిక ప్రకృతికి అతీతుడు, అధీశుడై ఉన్నాడు. కావున
భగవానుడు ఎన్నడూ భౌతిక శరీరాన్ని స్వీకరించడు. శ్రీకృష్ణ రూపం శాశ్వతమైనది. తనకు శరీరము, ఆత్మ అనేవి వేరుగా లేవు. ఉన్నది శ్రీకృష్ణ రూపము. ఆ రూపం నందే భగవంతుడు అవతరిస్తాడు. ఆ రూపమునందే తను లీలలు చేస్తాడు. అదే రూపమునందే తను గోలోక వృందాలలో నిత్యలీలలో ఉంటాడు. అదే రూపంలోనే ఇక్కడ తన అంతర్ధానం అవుతాడు. రూపంతో వస్తాడు, అదే రూపంతో అంతర్ధానం అవుతాడు. విడిచేందుకు భగవంతుడికి భౌతిక శరీరం లేదు. ఇది కేవలం కృష్ణ భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. అటువంటి దివ్యమైనటువంటి రూపం శ్రీకృష్ణ భగవానుడు. బ్రహ్మజ్యోతి ఆ రూపం నుండి వెలువడు ఒక కాంతి పుంజం మాత్రమే. బ్రాహ్మణ్యోహి ప్రతిష్టానాం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని ఒక గొప్ప పండితుడు లేదా గొప్ప సన్యాసి తెలుసుకొనుట కష్టపడవచ్చును. కానీ ఒక సాధారణ గృహస్థురాలైనటువంటి స్త్రీ లేదా ఏ జ్ఞానము లేనటువంటి ఒక చిన్న పిల్లవాడు శ్రీకృష్ణ రూపానికి ఆకర్షితులై శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ లీల గుణాదులను శుద్ధ భక్తుడి ద్వారా వినినచో, లేదా కనీస శ్రీకృష్ణుడు భగవాన్ యొక్క రూపం మీద ఆసక్తి పెంచుకుంటే ఆ ఒక అల్పుడు, లోకం దృష్టిలో అల్పుడు, ఎటువంటి జ్ఞానం లేనివాడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యథారీతిని అర్థం చేసుకోగలడు. అవతల వైపు గొప్ప జ్ఞాని అయింది కూడా పండితుడైనప్పటికి కూడాను శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మముల పట్ల ఆకర్షణ లేనివాడు శ్రీకృష్ణ భగవానుడి అన్నిటికీ తెలుసుకున్న జాలడు. శ్రీకృష్ణ భగవానుడు అతను తెలుసుకోలేడు. అందుకే భగవానుడు బహుజన్మనాం, ఒక జ్ఞాని అయిన వాడు ఒక జ్ఞానయోగం ద్వారానో, అష్టాంగ యోగం ద్వారానో అష్టసిద్ధులు పొందినవాడు, లేదా ఒక జ్ఞానయోగం ద్వారా తన శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నవాడు, ఇంకా రకరకాల యోగాల ద్వారా క్రియాయోగాలు, సాంఖ్యయోగాలు, రాజయోగాలు, హఠయోగాలు, రకరకాల ఆధ్యాత్మిక యోగాలు అన్నింటిలో ప్రయాణం చేసి తన శరీరం కాదు ఆత్మని తెలుసుకుని నిరాకార పరబ్రహ్మతత్వం వరకు అర్థం చేసుకున్నవాడు కూడా బహుజన్మల తర్వాత, అనేక జన్మల తర్వాత ఏదో శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం వలన అన్నిటికీ అతీతమైనటువంటి శుద్ధ భక్తుడు, శుద్ధ భక్తి యొక్క సాంగత్యం చేత శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడే సర్వాంతర్యామి అనే తుట్టతుడ విషయము, లేదా తన సహజ స్థితి శ్రీకృష్ణ భగవాన్ని సేవించుటనే సహజ స్థితికి వస్తాడు. అందుకే బహుజన్మనాం, జ్ఞాని అన్నవాడు కూడా భగవంతుని తెలుసుకోలేడు. అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని కేవలం తులసి సహితమైనటువంటి చిన్న వెన్నముద్ద, పత్రం ఫలం పుష్పంతో ఏమన్నాడు భగవంతుడు. తులసీ దళములను లేదా కనీసం నీటిని, తులసి సహితంగా నీటిని నివేదించినను కన్నయ్యారా అంటే తను వస్తాడు. అంతేగాని భగవంతుడిని జ్ఞానం ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ ఎవరు కూడా లోపరుచుకోలేదు. ఎందుకంటే ఆయన జ్ఞాన ధ్యానం అన్నిటికీ అతీతుడు. భగవంతుడు అనంతుడు. జీవుడు భౌతిక రీత్యా భౌతిక పరిస్థితుల్లో ఉన్న పూర్తిగా విముక్తుడై శ్రీకృష్ణుడు యొక్క సావాసంలో ఉన్న జీవుడు ఎప్పుడు కూడా అల్పుడే. జీవుడు మహా అయితే తన యొక్క ఊహల ద్వారా తన శరీరం కాదు ఆత్మను అనుకునేది నిజమైనప్పటికీ ఊహల ద్వారా తన నిరాకార పరతత్వం అనుకోవచ్చు, లేదా నిరాకార పరతత్వంలో స్థానం సంపాదించవచ్చు. అని ఎన్నటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి అతిశయింపజేయలేడు. ఎందుకంటే సహజమైనటువంటి జీవుని యొక్క కర్తవ్యం శ్రీకృష్ణ భగవానుడికి సేవను నర్చుటయే. జీవేర స్వరూప నిత్య కృష్ణదాస, నీ సహజ స్థితి శ్రీకృష్ణ పాదార విందములను సేవించుట, శ్రీకృష్ణ భగవాను నీ యొక్క సహజ సిద్ధమగు కృష్ణ ప్రేమలో ఆరాధించుట, అదే జీవుని యొక్క సహజ స్థితి. గోలోక వృందావనందు భగవంతుడు తన భక్తులకు దాసుడు. భగవంతుడు ఎన్నడూ తన భక్తులకు భగవంతుడుగా ఉండగోరడు, భక్తులకు దాసుడుగా ఉండగోరుతాడు. శ్రీకృష్ణ భగవానుడు భక్తుల దాసుడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు కలియుగమునందు నామరూపమును అవతరించాడు. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాక్షాత్ గ్రంథ రూపమే. నామము శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామరూపము. రెండును శ్రీకృష్ణ భగవానుడి నుంచి అభిన్నమై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామముచే శ్రీకృష్ణ భగవాన్ని యథారీతిని మనం దర్శింపవచ్చు. శ్రీకృష్ణ భగవాన్ని బ్రహ్మ నుంచి రుద్రాది దేవతలు ఎవరినూ అర్థం చేసుకోలేరు. కేవలం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే అల్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ని సులభతరంగా అర్థం చేసుకుని తన సహజ స్థితిలో కృష్ణ ప్రేమను పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య రూపమైనటువంటి శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ రూప లీల గుణాదులని వర్ణించినది అనేటటువంటి శ్రీమద్ భాగవతం గ్రంథరాజమై ఉన్నది. అది సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారమై ఉన్నది. వ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారంగా శ్రీమద్ భాగవతాన్ని వర్ణించి ఉన్నాడు. అటువంటి భాగవతము వేదాంత సూత్రాల యొక్క సక్రమమైనటువంటి భాష్యము. ఆ భాగవతం యొక్క సారమే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులను శీలప్రభుపాద రాసినటువంటి పుస్తకము. శీలప్రభుపాద మాటిచ్చున్నారు, ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క నామ రూప లీల గుణాదులను దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి పుస్తకాన్ని చదివి రోజు ఎవరైతే ఈ నామ లీల రూప గుణాదులను గానం చేస్తారో వారు తత్వరిగతిన శ్రీకృష్ణుడితో తమకున్నటువంటి సహజ సిద్ధమగు కృష్ణ ప్రేమను పునరుద్ధరించుకొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వధామమైనటువంటి జీవులకు తమకు కూడా స్వధామమైనటువంటి గోలోక వృందావనాన్ని చేరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య సేవలో పాల్గొంటారు. ఇది భగవంతుడు ఆశీర్వాదం చేసి శీల ప్రభుపాద ఇచ్చినటువంటి మాట. ప్రభుపాద ఇచ్చినటువంటి మాటను శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా తప్పడు. కావున శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. వేరు మాటల్లో చెప్పాలన్నా తనే పరతత్వము, పరబ్రహ్మము, సర్వకారణ కారణమై ఉన్నాడు. మానవ జన్మ ఉద్దేశించబడిందే నిత్యము శ్రీహరిని కీర్తించుటకు. కీర్తనీయ సదాహరి అన్నాడు మహాప్రభు.
నిరంతరము విష్ణు పాదములనే స్మరించాలి. విష్ణు పాదములు స్మరించుట నీ సహజ స్థితి కాగా, మరి వేరే ఏదైతే ఇది ఉన్నదో అది ఏదైనా కానీ అది మాయే. కేవలం విష్ణు పాద పద్మముల పట్ల ఆకర్షణ మాత్రమే సహజ సిద్ధమైనది, ఆధ్యాత్మికమైనది, అన్నిటికీ అతీతమైనటువంటిది నీ యొక్క నిజస్థితి. మిగిలినదంతా జ్ఞానము, యోగము, కర్మము, చివరికి ముక్తి కూడా మాయే. ఇదే వైష్ణవ ఆచార్యులైనటువంటి రామానుజులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడి శ్రీ చైతన్య మహాప్రభువును మరియు నా ప్రభుపాదతో సహా అందరి వైష్ణవులు దీన్నే ఆమోదించి ఉన్నారు. ఇదే జీవుని యొక్క నిజస్థితి. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావ దినోత్సవం రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి. ఎవరైతే ఈ శ్రీకృష్ణ భగవాన్ని మన శ్రీకృష్ణ భగవానుడికి ఎవరైతే ఉపవాసం ఉండి జన్మాష్టమి నందు ఉపవాసం ఉండి అర్ధరాత్రి వరకు జన్మాష్టమి గడియల వరకు ఎవరైతే ఉపవాసం ఉంటారో, శ్రీకృష్ణ భగవానుడి నామాన్ని ఎవరైతే గానం చేస్తారో, శ్రీకృష్ణాష్టమి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, శ్రీకృష్ణ భక్తులు, శుద్ధ భక్తులైనటువంటి కృష్ణ భక్తుల యొక్క ఆవిర్భావ తిరోభావ తిథుల్లో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఖచ్చితంగా పాపాల నుండి విముక్తి అవ్వడం, ముక్తి పొందడం అనేది అల్పమైనవి. వాటికి పరంగా ఉన్నటువంటిది, సహజ సిద్ధమైనది అయినటువంటిది వారి కృష్ణ ప్రేమని, వారికి కృష్ణుడు భగవానుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని పునరుద్ధరించుకొని అన్నిటికీ అతీతమైనటువంటి భగవంతుని తమ దాసుడుగా చేసుకోగలుగుతారు. కాబట్టి రేపు ఉపవాసం ఉండటం వల్ల కలిగేటువంటి ఫలితం ఇది. ఉపవాసం అంటే బలవంతంగా ఏదో నియంత్రించుకొని ఉండటం కాదు. శ్రీకృష్ణ భగవానుడి మీద ఇష్టంతో చేసేది, ప్రేమతో చేసేది, భక్తితో చేసేది. కేవలం ఆహార నియమాలను పాటించకుండా, లేకపోతే ఆహారాన్ని ఆపుకోనో, లేకపోతే ఏమి తీసుకోకుండానో ఉపవాసం కాదు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవ, ప్రేమతో ఉండేదే ఉపవాసం. స్వామి యొక్క లీలల్ని వినడం, స్మరణం చేయటం, నామలీల గుణాదులను స్మరించటం, శ్రీకృష్ణ భగవానుడి గురించి వినటం, శ్రీమద్ భాగవతం చదవడం. రేపంతా శ్రీకృష్ణ జన్మాష్టమికి చేయవలసిందిదే. 16 మాలల హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఈ మంత్రాన్ని 16 మాలల పరంగా ఎవరైతే రోజు నామాన్ని చేస్తారో, 4 నియమాలు ఎవరైతే పాటిస్తారో, నా ప్రభుపాద పుస్తకాలను ఎవరైతే చేరతారో, ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడి స్వధామము, అదేవిధంగా ప్రతి జీవులు అనగా మన స్వధామం అయినటువంటి గోలోక బృందావన్ని చేరుతారు. సహజసిద్ధమైనటువంటి కృష్ణ ప్రేమలో శాశ్వతంగా శ్రీకృష్ణుని పాదార విందాలను చేరి శ్రీకృష్ణ భగవానుని యొక్క నిత్య సేవలో పాల్గొంటారు. ఇది తథ్యం. ప్రభుపాద మాట ఇచ్చారు, ఇది జరుగుతుంది. చేయవలసిందల్లా 16 మాలల యొక్క హరే కృష్ణ మహామంత్రము, 4 నియమములను పాటించుట, అంటే హరినామము చేయుట, 4 నియమములను పాటించుట, వైష్ణవాచార్యుడైనటువంటి శీల ప్రభుపాద పుస్తకములను చదువుట. శ్రీకృష్ణుడు భక్త సులభుడు. భక్తియుక్త సేవ చే మాత్రమే అతను కట్టబడతాడు. ఎందుకనగా వేదములందు భగవంతుడు అన్నిటికి అతీతుడుగా, అన్నిటికీ బలవంతుడుగా చెప్పబడ్డాడు. ఆయన ఎంత బలవంతుడైనప్పటికీ భక్తుడి యొక్క భక్తికి బలహీనుడు, భక్తుడి యొక్క భక్తికి దీనుడు. కావున చైతన్య మహాప్రభు అంటాడు, శ్రీకృష్ణుడు నీకు భగవంతుడు అంటావు, కానీ నిజంకి ఏదో తెలుసా? శ్రీకృష్ణ భగవానుడు నీ దాసుడు. నీ సహజ స్థితి అందు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నీ దాసుడు. ఆ సంబంధాన్ని తిరిగి నువ్వు పునరుద్ధరించుకో. నీవు శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఎంత ఆకర్షణ కలిగి ఉన్నావో అల్పుడవు, నీ ఆకర్షణ అల్పమైనది. కానీ శ్రీకృష్ణ భగవానుడు అనంతుడు, నీపై అతను అనంతమైన ఆకర్షణ కలిగి ఉన్నాడు. ప్రేమ కూడా అంతే. జీవుడు అల్పుడు కనుక తన ప్రేమ కొద్దిపాటి మాత్రమే, భగవంతుడు అనంతుడు కనుక భగవంతుడికి భక్తుడి మీద ఉన్న ప్రేమ అనంతమైనది. ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణాసాగరుడు. జీవుడు శుద్ధ భక్తుని దయ, అనంతుడైన శ్రీకృష్ణ భగవానుడి దయ అనేక రెట్లు గొప్పది. ఆ శ్రీకృష్ణ భగవానుడు దయను ప్రసాదించు శుద్ధ భక్తుడి యొక్క దయ మరింత గొప్పది. అవునా, శ్రీకృష్ణ భగవానుడు అనంత దయాసాగరుడు. ఎటువంటి కఠోర నియమాలను లేదా ఎటువంటి తీవ్ర తపస్సులను ద్వారానో అతను వ్యక్తం కాడు. కేవలం శుద్ధ భక్తియుక్త సేవ. కన్నయ్య రా అని ఒక వెన్నముద్దని తులసి సహితంగా స్వామికి అర్పిస్తే కన్నయ్య రా అంటే వచ్చి మనతో ఉండేవాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి రేపు అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమికి వీలైనంత వరకు ఉపవాసం ఉండడం అంటే కఠిన నియమాదులు పాటించడం కాదు, భక్తియుక్త సేవతో ఉపవాసం ఉండేదానికి చేయండి. హరే కృష్ణ మహామంత్రాన్ని చేయండి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే అనేటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని చేయండి. శీల ప్రభుపాద ఇచ్చిన మాట ఇచ్చారు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల సంగ్రహమైనటువంటి శ్రీమద్ భాగవతం అనగా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుస్తకాన్ని రోజు చదవండి. శీల ప్రభుపాద యొక్క ఆశ్రయం పొందండి. నా ప్రభుపాద దయ చేత
ఖచ్చితంగా గోలోక బృందావనం తరలించబడతాం. ఈ జన్మ జర దుఃఖ వ్యాధులు అనంతమగు ఈ సంసార సాగరం నుంచి బయటపడి శాశ్వత సహజ సిద్ధమైనటువంటి మన కృష్ణ ప్రేమను, కృష్ణ భగవానుడి పట్ల మనకున్నటువంటి ప్రేమను పునరుద్ధరించుకోగలుగుతాం. శ్రీకృష్ణ భగవానుడితో శాశ్వతంగా ఉండగలుగుతాం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.